ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. అరుణాచల మహత్యం గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఆది కాలంలో విష్ణువు బ్రహ్మ నేను గొప్ప అని వాదించుకోసాగారు. దాంతో పరమేశ్వరుడు నేను ఒక పరీక్ష పెడతాను, వారిలో ఎవరు నెగ్గితే వారే గొప్పవారని చెబుతాడు. తాను ఒక జ్యోతి స్వరూపంగా మారి ఈ జ్యోతిని ఆది అంతం ఎవరు చూస్తారో వారే గొప్పవారని చెబుతాడు. శ్రీ మహావిష్ణువు వరాహ రూపం దాల్చి భూమిని చీల్చుకుంటూ వేల యోజనలు వెళ్ళిన ఆ జ్యోతి అది తెలియదు. బ్రహ్మదేవుడు హంసరూపం దాల్చి ఎన్ని మైళ్ళు ఎగిరినా అంతం కానరాదు. ఇంతలో మొగలి పువ్వు కనిపించింది. బ్రహ్మకి ఆలోచన వచ్చి ఈశ్వర స్వరూపమైన జ్యోతిని తను చూశానని అబద్ధం చెప్పు అని అడిగాడు. సృష్టికర్త అడిగితే కాదనగలరా? బ్రహ్మ మాటలకు కాదనలేక సరే అంది. ఇక తాను శ్రీ మహావిష్ణువుపై గెలిచానని మొగలు పువ్వుతో సాక్ష్యం చెప్పించాడు. లోక రక్షకుడికి తెలియకుండా ఉంటుందా? పరమేశ్వరుడు ఉగ్రస్వరూపుడై అసత్యం చెప్పినందుకు మొగలి పువ్వుకు శివ పూజలో అర్హత లేదు, చెప్పినందుకు నీకు గుడి ఉండదని శపించాడు. అహంకారంతో మిడిసిపడినందున తమను అనుగ్రహించమని బ్రహ్మ విష్ణువులు కోరుకోగా తాను అరుణగిరిగా మారుతానని, తనని సేవించిన వారికి అహం నశించి పరిపూర్ణమైన జ్ఞానము ముక్తి కలుగుతాయని వరమిచ్చాడు. బ్రహ్మ విష్ణువులు విశ్వకర్మ చేత ఆలయం నిర్మింపజేశారు. ఈ గాథ తెలుగునాట మనం వినే ఉంటాం. ఆ మహాతేజ స్వరూపం జ్యోతిగా ఆ మహా వెలుగుని మానవులు చూడలేరని చెప్పడంతో బంగారు కొండగా మారిపోయాడు. యుగాలు మారే కొద్దీ వెండి కంచు ఇలా పంచలోహముల నుంచి ప్రస్తుతం పర్వతంను స్వామి మనకు దర్శనమిస్తున్నారు. కార్తీక దీపం ప్రసాదం తప్పక తీసుకుని వెళ్ళండి. కార్తీక మాసంలో అరుణాచలం గిరిపై వెలిగించిన నేతి దీపం మిగిలిన నెయ్యికి చక్కగా కాటుక రూపంలో తయారు చేసి మనకు అందిస్తారు. తప్పకుండా అరుణాచలం వెళ్ళినప్పుడు గృహానికి తెచ్చుకొని ధరించండి. అరుణాచలేశ్వరుని దర్శనానికి సాయంత్రం పూట వెళ్ళినప్పుడు దేవాలయం మండపం వద్ద అమ్ముతారు. పెద్ద బోర్డు కూడా ఉంటుంది. మండపం వద్ద కార్తీక దీపం ప్రసాదమని ఉంటుంది, గమనించండి. అసలు నడవలేని వారు కనీసం గిరి ప్రదక్షిణ 3 అడుగులు వేస్తే చాలా. ఆరోగ్యం సహకరించకపోయినా వీల్ చైర్ గిరి ప్రదక్షిణ చేస్తున్న కనీసం 3 అడుగులు అయినా నడవండి. మీరు వారిని సహాయం చేయండి. కేవలం ఆ 3 అడుగులకే బోలాశంకరుడు మురిసిపోయి ఆ పంచభూత లింగ క్షేత్రకుడైన అరుణగిరి రూపంలో ఉన్న అగ్నిలింగ రూపుడైన పరమేశ్వరుడు వారికి ఏం కావాలో వారికి అడగకుండానే ఇచ్చేస్తారు. గిరి ప్రదక్షిణ ధ్యానం చేస్తే మంచిదా? గిరి ప్రదక్షిణ అరుణాచల శివస్మరణతో చేస్తుంటే మీతో పాటు సకల జీవకోటి ఏదో ఒక జీవి మిమ్మల్ని అనుసరిస్తుంది. కేవలం నడక స్మరణ కాక మధ్య మధ్యలో ఆగి అగ్నితత్వంతో నిండిన పరమేశ్వరుణ్ణి చూసి స్మరిస్తూ ధ్యానం చేయండి. దానికి తాలూకా అనుభవం రమణ మహర్షి ఒక సందర్భంలో చెబుతూనే, నేను ఒక్కసారిగా గిరి ప్రదక్షిణ ఆగి కొండను చూస్తూ గంటల ధ్యానంలో మునిగిపోయేవాడినని చెప్పేవారు. రమణులు వారు గిరి ప్రదక్షిణలు ఆగిన కొన్ని ప్రదేశాలు, ఆయన ధ్యానం చేసిన ప్రదేశాలు మీరు గిరివరం అనగా గిరి ప్రదక్షిణం చూడవచ్చని, అలాగే అక్కడ స్వామిని ధ్యానించండి. అవ్వయార్ ఒక మహాభక్తురాలు ఉండేది. అరుణాచలం అనగా మహాభక్తురాలైన అవ్వయార్ మనం గుర్తు చేసుకుంటాం. అవ్వయార్ చాటువులు అద్భుతమైన భక్తి, జ్ఞాన, వైరాగ్య, పుణ్య పరమార్థాన్ని తెలియజెబుతాయి. ఆ మహాభక్తురాలైన అవ్వయార్ ఒక చాటువులో ఇలా చెబుతుంది: జీవితంలో తప్పులు చేస్తే హితువులు, సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధికులు ఎవ్వరూ మిగలరు. కాన పొరపాట్లు మనం చేస్తాం. తప్పులు చేస్తే మన వాళ్ళంతా మనకి దూరం అవుతారని చెబుతుంది. ప్రతి చాటువులో అవ్వయార్ అంత అర్థం గలవి అందించింది. అలాగే ఇంకో చాటువులో అలాంటి ఆ మహాభక్తురాలు గురించి ఎవరేది అడిగినా రేపు మాపు అని అనటం కన్నా ఇష్టం లేకపోతే లేదు అని చెప్పడం ఉత్తమం.
అలా ప్రతి చాటువు ఒక అద్భుతమైన సందేశం ఇస్తుంది. అవ్వయ్యార్ మహాశివ భక్తురాలు, చిన్నతనం నుంచి మహాశివ భక్తురాలు. వివాహ వయస్సు రాగానే వివాహ ప్రయత్నాలు మొదలు పెట్టగానే సంసార జీవితం వద్దనుకుని తన జీవితం శివస్మరణతో మురిగిసిపోవాలని భావించింది. అవ్వయ్యార్ కావటంతో మహా అందగత్తె, అనేక మంది సంబంధాలు రావడంతో ఆమె గణపతిని ప్రార్థించి వివాహం నా ఈ అందం వల్లనే కదా, ఆ యవ్వనం తీసేయమని ప్రార్థించింది. దాంతో వినాయకుడు ఆమె అందాన్ని తీసివేశాడు, అవ్వని చేశాడు. అలా ఆమె అవ్వయ్యార్ అయ్యింది. ఓసారి అవ్వయ్యార్ కైలాసానికి వెళ్ళి శివుని ముందు కాళ్ళు చాపుకొని కూర్చుంది. పార్వతి అసహనంగా చెలికత్తెతో చెప్పి కాళ్ళు అలా చాపి కూర్చోవడం వద్దని చెప్పింది. శివుడు వద్దు, ఆమెను అలానే కూర్చుని ఉండని ఆమె చెప్పినా వినకుండా పార్వతీదేవి తన చెలికత్తెతో గట్టిగా చెప్పింది. అందుకు అవ్వయ్యార్ కాళ్ళు మరోవైపు తిప్పింది. దాంతో శివుడు అటు తిరిగాడు. ఇంకోవైపు చాచి కూర్చుంది. శివుడు మళ్ళీ అటు తిరిగాడు. ఎటు కాళ్ళు చాపి కూర్చుంటే శివుడు అటు తిరగసాగాడు. పార్వతికి విసుగొస్తుంది. అప్పుడు అవ్వయ్యార్ అంది, శివుడు ఏ పక్క ఏ వైపు ఏ దిక్కు లేడు చెప్పు, అటువైపు తన కాళ్ళు చాపుకొని ఉంటానని చెప్పింది. దాంతో పార్వతీదేవికి శివ భక్తికి మురిసిపోతుంది. అంత భక్తురాలు అవ్వయ్యార్. అరుణాచలేశ్వరుడు అష్టమూర్తి తత్వం కలిగిన వారు. అందుకే అగ్నిలింగమైన ఈ క్షేత్రంలో అరుణాచల శివుణ్ణి 8 నామాలతో కానీ 8 సార్లు అరుణాచలం శివుని కానీ స్మరించండి. మహాపూజ చేసినంత సంతృప్తి చెందుతారు. ఆ ఆది దంపతులు నవగ్రహాలను కవచాలుగా ధరించి అరుణాచలేశ్వరుడి క్షేత్రంలోకి ప్రవేశించగానే చెప్పకనే చిత్రగుప్తుడు చిట్టాలో వారి పేర్లకు ప్రక్కన అరుణాచల శివ అని గీత పెడతాడు. దాంతో అనేక ఆకస్మిక ఆపదలు దూరం అవుతాయి. మహాదృష్టం ఏదో ఒకవైపు నుంచి అపార శ్రీమంతులు చేస్తుంది. అంత శక్తి అరుణాచల యాత్రకు ఉంది. అందుకే అరుణాచలం వెళ్ళక ముందే వెళ్ళిన తర్వాత అని చెబుతారు. ముక్తిలింగం తప్పనిసరిగా దర్శించాలి. తిరువన్నామలై కొండ చెంత ఆ మహా అరుణాచల ఆలయం ఉంది. 25 ఎకరాల్లో ఉంది. 9 గోపురాలు గల అరుణాచలేశ్వర ఆలయంలో ముక్తిలింగం ఉంది. ఆలయం విషయానికొస్తే ఆలయం 5వ ప్రాంగణంలో 1000 స్తంభాల మండపం ఉంది. ఇంకా మరో ఆవరణ దీపం మండపం ఉంది. ఈ ఆలయంలో అద్భుతమైన మహిమాన్వితమైన వృక్షము ఉంది. సంతానం కోసం ఈ చెట్టుకు ఊయల కడతారు. ఆలయం లోపల పాతాళలింగం ఉంది. అది చూడడానికి కుదరదు. రమణుడు వారికి ఆత్మ సాక్షాత్కారమైన ప్రదేశం. ఆ ముక్తి స్థలాన్ని ఎప్పుడు చూడడం దర్శించడం కుదరదు. అరుణాచలం గిరి ప్రదక్షిణ, అరుణాచల మహత్యం గురించి నాకు తెలిసినది చెప్పాను. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.